ఇమేజింగ్ సెక్యూరిటీస్ కంపెనీని ఒక్కసారిగా కష్టాలు ముంచెత్తాయి. ఇన్వెస్టర్స్తో ప్రాబ్లం వచ్చింది అని లలిత్ కంప్లైంట్ చేయగానే అతనికి ఒక సలహా ఇచ్చి పంపించాడు అభినవ్. మీరా కూడా తన ప్రాబ్లం చెప్పేలోపే హడావుడి పడుతూ క్యాబిన్లోకి ఎంటర్ అయిన టీనా, సార్, కంపెనీకి ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది అని కంగారుగా చెప్పింది. ప్రపంచంలోని సమస్యలన్నీ మనల్నే టార్గెట్ చేసినట్టున్నాయి. మనం ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తామా అని మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నట్టున్నాయి అని కొంచెం ఇరిటేటింగ్గా అంటూ టీనా వైపు చూసి, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు. అభినవ్ అసహనం గమనించిన టీనా కొద్దిగా భయపడి, నిఖిల్ వెంచర్స్ సీఈఓ మన కంపెనీ సీఈఓతో మాట్లాడాలనుకుంటున్నారు. అది పాసిబుల్ కాదని నేను గట్టిగా వాళ్లతో చెప్పేశాను. కానీ 2 గంటల్లో మీ రిజిగ్నేషన్ లెటర్ వాళ్ళకి చేరకపోతే పోలీస్ కేసు ఫైల్ చేస్తామని బెదిరిస్తున్నారు సార్ అని చెప్పింది. పోలీస్ కేసు అనే మాట వినగానే మీరాకు టెన్షన్గా అనిపించి కోపం కూడా వచ్చింది. వాళ్ళు మనల్ని ఈ స్థాయిలో బెదిరిస్తున్నారేంటి? మనం ఏం చేయలేమనుకుంటున్నారా? మనం కూడా అడ్వకేట్తో మాట్లాడాలి అని పౌరుషంగా అంది. అభినవ్ వైపు చూస్తూ, ఎస్, మనం కూడా లీగల్ అడ్వైస్ తీసుకోవడమే బెటర్ అని టీనా కూడా సలహా ఇచ్చింది. కానీ అభినవ్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా గట్టిగా కళ్ళు మూసుకొని టేబుల్ మీద వేలితో టప్ టప్ అని సౌండ్ చేస్తూ పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాడు. సడన్ గా టేబుల్ మీద ట్యాప్ చేయడం ఆపేసిన అభినవ్ షార్పుగా లేచి నిల్చొని టీనా వైపు చూస్తూ, నిఖిల్ వెంచర్స్ సీఈఓ పేరేంటి అని క్వశ్చన్ చేశాడు. అతనేదో ప్లాన్ చేశాడు అని మీరాకు అర్థమవుతుంది. కానీ అతని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో అన్న భయం ఆమెలో కనిపిస్తోంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అని ఆమె కంగారుగా అడిగింది. అభినవ్కి సమాధానం చెప్పే ఉద్దేశం లేదు. అతన్ని నేను మీట్ అవ్వాలి టీనా. అతని పేరేంటి అని గదిమాడు అభినవ్. అతని పేరు గౌరవ్ అని టీనా చెప్పగానే ఆల్ రైట్ అంటూ తలూపాడు అభినవ్. అతనితో ఏం మాట్లాడతారు సార్? అతన్ని ఎలా కన్విన్స్ చేస్తారు అని మరోసారి అడిగింది మీరా. అదంతా నేను చూసుకుంటాను. ముందు నాకు నిఖిల్ వెంచర్స్ ఆఫీస్ అడ్రస్ పంపించు అని ఆర్డర్ వేసి తన ఫోన్ తీసుకొని చకచకా బయటికి నడిచాడు అభినవ్. మరో ప్రశ్న అడిగే సాహసం చేయలేకపోయింది. అభినవ్ని ఫాలో చేస్తూ క్యాబిన్ నుంచి బయటకొచ్చింది మీరా. అప్పటికే లిఫ్ట్ బటన్ నొక్కి అభినవ్ కిందకి వెళ్ళిపోయాడు. సార్కి భయం వేయడం లేదా? జాబ్ సెక్యూర్ చేసుకోవడానికి ఇంత రిస్క్ అవసరమా? రాణికి తెలిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫైర్ చేసి పడేస్తుంది అని మీరా గొడుగుతూ ఉండగా వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన టీనా, నాకేం చేయాలో తోచట్లేదు మీరా, మనం మన సీఈఓకి కాల్ చేసి మాట్లాడదామా అని సలహా అడిగింది. అభినవ్ ఆలోచనల్లోనే మునిగి ఉన్న మీరా వాస్తవంలోకొచ్చి టీనా వైపు నిశితంగా చూసింది. ఆ కంపెనీ సీఈఓ టైగర్ అనే విషయం టీనాకు ఇంకా తెలీదు అని మీరా గుర్తు చేసుకుంది. ఆ కంపెనీలో పనిచేస్తున్న మీరాకు లలిత్కు మాత్రమే ఆ విషయం తెలుసు. టీనాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ, నువ్వు నీ వర్క్ చూసుకో, మిగిలిన విషయాలు నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేసింది మీరా. అప్పటికే ఆఫీస్ నుంచి బయటకొచ్చిన అభినవ్ కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని మీరా పంపిన అడ్రస్ ఫాలో అవుతూ నిఖిల్ వెంచర్స్ ఆఫీసు రీచ్ అయ్యాడు. బిల్డింగ్ చాలా భారీగా పాష్గా కనిపించింది. కానీ అభినవ్కి మాత్రం దాన్ని చూస్తే మంటెక్కిపోతుంది. పార్కింగ్ ఏరియాలో కారాపి స్ట్రైట్గా రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, నేను గౌరవ్ని మీట్ అవ్వాలి అని అడిగాడు. సడన్ గా లోపలికొచ్చి సీఈఓని మీట్ అవ్వాలి అని అడిగే ఈ మనిషి ఎవరబ్బా అన్నట్టు అతన్ని పైనుంచి కింద వరకు వింతగా చూసిన రిసెప్షనిస్టు, డూ యూ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ అని అడిగింది. ఆమె లాంగ్వేజ్లో మర్యాద కనిపించిన చూపుల్లో మాత్రం నువ్వెవరివి అన్న మీనింగ్ కనిపిస్తోంది. మీ సీఈఓకి నేను తెలుసు, ఇన్ఫార్మ్ చేసి నేనొచ్చానని చెప్పండి అన్నాడు అభినవ్. సారీ సార్, అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు అని తెగేసి చెప్పింది రిసెప్షనిస్ట్. అసలే తిక్క మీద ఉన్న అభినవ్కి మరింత ఒళ్ళు మండింది. టేబుల్ మీద ఉన్న కంప్యూటర్ తీసి నేల మీద కొట్టాలి అనిపించింది. కానీ అది సంస్కారం కాదు కాబట్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, లుక్ మిస్, నా పేరు అభినవ్, ఇమేజింగ్ సెక్యూరిటీస్ నుంచి వస్తున్నాను అని మిస్టర్ గౌరవ్కి చెప్పండి. ఆయన చెప్పినట్టే చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని కూడా చెప్పండి అన్నాడు. ఇమేజింగ్ సెక్యూరిటీస్ పేరు వినగానే అలర్ట్ అయిన రిసెప్షనిస్టు టేబుల్ మీద ఫోన్ అందుకుని గౌరవ్ని కాంటాక్ట్ చేసి అభినవ్ వచ్చిన సంగతి తెలియజేసింది. అటువైపు నుంచి గౌరవ్ ఏం చెప్పాడో తెలియదు గాని యా ఓకే సార్ అని ఆన్సర్ చేసి కాల్ కట్ చేసి వెంటనే అభినవ్ వైపు చూస్తూ, సార్ మిమ్మల్ని తన ఆఫీస్కి రమ్మన్నారు. 4th ఫ్లోర్లో ఫస్ట్ క్యాబిన్లో సీఈఓ సార్ ఉంటారు
అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కోపం కంట్రోల్ చేసుకోవడానికి పిడికిలి గట్టిగా బిగించిన అభినవ్ లిఫ్ట్ వైపు వెళ్ళిపోయాడు. గౌరవ్ తనతో ఆడుతున్న వరస్ట్ గేమ్ వల్ల అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలన్న మనసు కూడా చచ్చిపోవడంతో క్యాబిన్ డోర్ మీద నాక్ చేయకుండా ధడామని ఓపెన్ చేసుకుని లోపలికి అడుగుపెట్టాడు అభినవ్. అప్పటికే అభినవ్ ఎంట్రీ గురించి రిసెప్షనిస్ట్ ద్వారా తెలుసుకొని ఉన్న గౌరవ్ రెడీగా ఉన్నాడు. అభినవ్ని చూడగానే ఫేక్ స్మైల్తో గుడ్ మార్నింగ్ మిస్టర్ అభినవ్ అని పలకరించాడు. అతని మాటల్లో కొవ్వు, కళ్లలో అంతులేని గర్వం కనిపిస్తోంది. అతని వైపు కాన్సంట్రేట్ చేసి చూసిన అభినవ్, ఎస్, ఇవాళ మార్నింగ్ నిజంగా చాలా బ్రహ్మాండంగా మొదలైంది అంటూ గౌరవ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతను తనకు సారీ చెప్తాడు అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు గౌరవ్. అది గమనించిన అభినవ్, సొంత బుర్రతో ఆలోచించలేని గొర్రెల మందులో నువ్వు అతిపెద్ద గొర్రె అని నాకిప్పుడే అర్థమైంది. ఏం కావాలి నీకు? ఈ నాటకం ఏంటి? ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావు అని స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. రెసిగ్నేషన్కి సిద్ధపడి ఇక్కడికి వచ్చావు అనుకున్నాను. ఆరోగెంట్గా మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీలో పొగరుందన్నమాట అని రెచ్చగొట్టాడు గౌరవ్. మరోసారి పొంగిన కోపాన్ని అభినవ్ కంట్రోల్ చేసుకుంటూ, అది బై బర్త్ నాతో ఉంది, మొత్తం బయటికి తీస్తే తట్టుకోలేవు అని కౌంటర్ ఇచ్చాడు. గౌరవ్ మళ్లీ రెచ్చిపోయాడు. పద్ధతిగా మాట్లాడు అభినవ్, చేసిన తప్పుకి క్షమాపణ అడిగే ఉద్దేశం నీకు లేకపోతే మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బేయ్. ఇంకో గంటలో నిన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించకపోతే నా పేరు గౌరవ్ కాదో అని పొగరుగా అన్నాడు. పద్ధతి గురించి నీ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ నాకు లేదు గాని నీ వెనకుండి ఈ గేమ్ ఆడిస్తున్న మాస్టర్ మైండ్ ఎవడో నేను తెలుసుకోవాలి. వాడి పేరు నీ నోటి నుంచి వినే వరకు నేనిక్కడి నుంచి కదలను అని ఛాలెంజ్ చేశాడు అభినవ్. వెంటనే అలర్ట్ అయిన గౌరవ్, నువ్వు సీన్ క్రియేట్ చేయడానికి వచ్చావన్నమాట. నీలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటూ ఫోన్ తీసి సెక్యూరిటీ హెడ్కి కాల్ చేసి, ఇప్పుడే నా క్యాబిన్లోకి ఒక పిచ్చోడు దూరి వేషాలేస్తున్నాడు, మనుషులు పంపించో అని ఆర్డర్ వేసి ఫోను టేబుల్ మీద పెట్టాడు. అభినవ్ చాలా క్యాజువల్గా చూస్తూ ఉండడంతో, మా వాళ్ళకి ఆవేశం ఎక్కువ, యాక్షన్లోకి దిగితే నా మాట కూడా వినరు. ప్రాణాల మీద ఏమాత్రం ఆసున్నా వాళ్ళొచ్చేలోపే ఇక్కడి నుంచి బయటపడు, ఆ తర్వాత నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాలేడు అని అభినవ్ని బెదిరించాడు. అయితే నాకు ఎక్కువ టైం లేదనమాట అంటూ తన ఫోన్ బయటకు తీసి అక్రమ్కి కాల్ చేశాడు అభినవ్. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేసిన అక్రమ్ వాయిస్లో టెన్షన్ తెలుస్తోంది. అభి, ఎక్కడున్నావు బేటా? ఇప్పుడే నీ కాల్ చేయాలనుకుంటున్నాను. రాత్రి ఏదో గొడవైందంట కదా అని కంగారుగా అడిగాడు. దాని గురించి తర్వాత మాట్లాడతాను. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీ కాల్ చేయమని చెప్పావు కదా, అందుకే చేశాను అని అభినవ్ చెప్పగానే అక్రమ్ అలర్ట్ అయ్యాడు. ఏమైంది అభినవ్? నీకు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడెవడు? వాడంతా తెలుస్తాను, నాకు లొకేషన్ షేర్ చేయి అని ఆవేశంగా అరిచాడు అక్రమ్. ఇక్కడ వేస్ట్ ఫెలో ఒకడున్నాళ్లే, నన్ను నా కంపెనీని లేపేస్తానని బెదిరిస్తున్నాడు అని అభినవ్ అక్రమ్తో చెప్తూ ఉండగా గౌరవ్ కోపంతో లేచి నిలబడి, ఏంట్రా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఎవడికో కాల్ చేస్తే నేను భయపడిపోయి నీకు సారీ చెప్తాను అనుకుంటున్నావా? ఈ సిటీలో నన్ను బెదిరించే మగాడింకా పుట్టలేదని తెలుసుకోరా బచ్చా అని ఎద్దులా రంకెలేశాడు. అతన్ని పట్టించుకోకుండా అక్రమ్తో మాట్లాడుతున్న అభినవ్, వీడు నా మీద కేసు ఫైల్ చేస్తానంటున్నాడు, నేను జాబ్ నుంచి రిజైన్ చేయాలని బెదిరిస్తున్నాడు, పేరు గౌరవ్, నిఖిల్ వెంచర్స్ CEO అంట అని అభినవ్ చెప్తూ ఉండగానే క్యాబిన్ డోర్ తెరుచుకొని లోపలికొచ్చారు కొంతమంది బౌన్సర్లు. వాళ్ళని లీడ్ చేస్తూ మరొకడు లోపలికి రావడంతో గౌరవ్కి ధైర్యం వచ్చి, రేయ్ ముందు వీడు ఫోన్ లాక్కొండ్రా అని గట్టిగా అరిచాడు. వెంటనే అభినవ్ మీదకి ఉరికిన బౌన్సర్ ఫోన్ లాక్కొని బలంగా గోడకు కొట్టాడు. దాంతో 10 ముక్కలైన ఫోను నేల మీద పడిపోయింది. అభినవ్ వైపు గర్వంగా చూసి నవ్విన గౌరవ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నీ ఫోన్ పగిలిపోతుందని, బట్ డోంట్ వరీ, నిన్ను కూడా ముక్కలు ముక్కలు చేసి ఇక్కడి నుంచి పంపిస్తాను అని ఛాలెంజ్ చేసి బౌన్సర్ వైపు చూసి, వీడిని బయటికి ఈడ్చుకెళ్ళి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి, మరొక్కసారి మన ఆఫీస్ పేరు వినబడితే నిద్రలో కూడా కారిపోవాలి అని ఆర్డర్ పాస్ చేశాడు. దాంతో 2 బౌన్సర్లు అభినవ్ దగ్గరకు వచ్చి, చల్బే నడు బయటికి అంటూ అతని భుజం మీద చేయి వేయబోయారు. చాలాసేపటి నుంచి కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్న అభినవ్కి అది బెస్ట్ ఛాన్స్ అనిపించింది. ఎవడో ఒకడిని తొక్కి పట్టి నార తీయకపోతే తన కోపం చల్లారదు అని అతనికి తెలుసు. గట్టిగా భుజాలు వెనక్కి విరిచి
వాళ్ళ చేతుల్ని నెట్టేసిన అభినవ్, రేయ్, నాకిక్కడి నుంచి ఇంచు కూడా కదిలే ఉద్దేశం లేదు. నన్ను బయటికి పంపించాలని సరదాగా ఉంటే మీరు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు అంటూ లేచి నిల్చున్నాడు. క్యాబిన్ సగం వరకు నిండిపోయి ఉన్న బౌన్సర్లు అభినవ్ వైపు సీరియస్గా చూస్తూ ఉండగా ఒకడు హీరోలా బిల్డప్ ఇస్తూ, నిన్ను బయటికి పంపించడం ఎంతసేపురా అంటూ కాలర్ వెనక్కి ఎగరేస్తూ అభినవ్ ముక్కు మీద పంచివ్వడానికి పిడికిలు విసిరాడు. దాన్ని గాల్లోనే పట్టుకున్న అభినవ్ వాడి చేతిని ఒక్కసారిగా వెనక్కి మెలితిప్పాడు. నొప్పితో వాడు గిలగిల్లాడుతూ అరవడం మొదలుపెట్టాడు. వెంటనే అతని కడుపులో పంచిచ్చి అతన్ని నేలకి అడ్డంగా పడేశాడు అభినవ్. వెంటనే రియాక్ట్ అయిన మిగిలిన బౌన్సర్లు అభినవ్ మీద విరుచుకుపడ్డారు. రేయ్, చాలా ఎక్స్ట్రాలు చేశాడు రైడు, వీడికి మామూలుగా ఉండకూడదు, ఎరగదేంట్రా అంటూ గట్టిగా అరుస్తూ తన వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నాడు గౌరవ్. అతని వైపు విచిత్రంగా చూసిన అభినవ్, రేయ్, నువ్వు సీఈఓరా, కొంచెం డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయరా అని తిడుతూ తన యాక్షన్ కంటిన్యూ చేశాడు. అతను పిడికిలి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఒక్కొక్కడికి కడుపులో నరాలు మెలిపడి నొప్పితో తన్నుకు చస్తున్నారు. గ్యాప్ లేకుండా పంచ్ బై పంచ్ ఇస్తున్నాడు అభినవ్. తను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా తన వాళ్లు కూలిపోవడం గమనించిన గౌరవ్, రేయ్, మీ మీద నెలకి ₹1,00,000 ఖర్చు పెడుతున్నాను రా, దొన్నల్ని మేపినట్టు మేపుతున్నాను, ఒక్కడిని కొట్టలేకపోయిన మీ బతుకులు ఎందుకురా అని ఆవేశంతో పళ్ళు కొరుకుతున్నాడు. అతని బాధ గమనించిన అభినవ్ మనసులోనే నవ్వుకుంటూ 3 నిమిషాల్లో తన యాక్షన్ ఫినిష్ చేశాడు. క్షణాల్లో తన బౌన్సర్లందరూ నేల మీద పడిపోవడంతో గౌరవ్ భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ తూలి తన సీట్లో పడిపోయాడు. వెనక్కి తిరిగి అతని వైపు చూసిన అభినవ్ దవడ బిగించి, ఇప్పుడు నీ వంతు, మర్యాదగా నీ వెనక నిలబడి నిన్ను ఆడిస్తున్న రాస్కెళ్ళెవడో చెప్తావా, లేక వీళ్లు వెళ్లే హాస్పిటల్కి నిన్ను కూడా పార్సల్ చేయమంటావా అని బెదిరించి గౌరవ్ వైపు ఒక్కో అడుగు వేస్తున్నాడు. గౌరవ్ గొంతు భయంతో ఎండిపోయింది. అతని గుండె కడుపులోకి జారిపోయింది. ఇప్పటికైనా అభినవ్ అడిగిన ప్రశ్నకి గౌరవ్ సమాధానం చెప్తాడా, లేక మరో కొత్త డ్రామాకి తెరతీసి అభినవ్ మెడకి ఇంకో ఉచ్చు బిగిస్తాడా? అభినవ్ని ఉద్యోగం నుంచి తీసేయడానికి కంకణం కట్టుకొని పోరాడుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.